వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. భక్తులకు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ తిరుమల తిరుపతి దేవుడికి మధ్య అనుసంధానకర్త ఎవరు అంటే అందరికీ తక్కువ గుర్తుకు వచ్చేది ఒక్కటే పేరు. ఆయనే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి మాజీ సలహాదారు అయిన డాక్టర్ ఏవి రమణ దీక్షితులు. ఆయన గురించి చెప్పాలంటే ఎందరో ప్రముఖులకు దేవదేవుడి గురించి వివరిస్తూ ఏళ్ల తరబడి స్వామికి అర్చనలు గావిస్తూ వస్తున్నారు. మరి అలాంటి రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చక పదవి నుంచి గత పాలక మండలి అర్ధాంతరంగా తొలగించింది. అసలు ఎందుకు రమణ దీక్షితులు గారిని ప్రధాన అర్చక పదవి నుండే కాకుండా ఆగమ సలహా మండలి సలహాదారుల పదవి నుంచి ఎందుకు తొలగించారు? ఏంటి అసలుకి అప్పటి ఉన్న పాలక మండలికి కావచ్చు, అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి గారికి రమణ దీక్షితులు గారు సలహాలు నచ్చలేదా? మరి ఎందుకు అదే ప్రభుత్వంలో వచ్చిన జీవోని కూడా కాదని రమణ దీక్షితులు గారిని ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు, ఆగమ సలహా మండలి సలహాదారుల పదవి నుంచి కూడా తొలగించారు అనే వివరాలను తెలుసుకోవడానికే ఈరోజు మనము రమణ దీక్షితులు గారి వద్దకు వచ్చాము. ఆయనతో ఇవాళ ఇట్స్ యూటీవీ మాటామంతి. మరి ఆలస్యం ఎందుకు, ఇక వెళ్ళి ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహాపుణ్యక్షేత్రం. ఇదందరూ కూడా కలియుగ దైవం అని కూడా అంటారు, ప్రత్యక్ష దైవం కూడా పిలుస్తుంటారు కదా. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దాదాపు ఒక 26 సంవత్సరాలుగా మీరు ప్రధాన అర్చకులుగా చేశారన్నమాట. ప్రధాన అర్చకులుగా చేశారు, దాంతోపాటు ఆగమ సలహా మండలి సలహాదారులకు కూడా పనిచేసిన అనుభవం ఇది. అంటే ఇంతటి మహాక్షేత్రంలో మహాపుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా చేసిన డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి గురించి మా యూటీవీ నుంచి మీకు తెలియని కొన్ని వివరాలు అందించాలని నా చిన్న కోరిక. అందుకు మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ విద్యాభ్యాసము ఎక్కడ పూర్తి చేశారు ఏంటనే కొన్ని వివరాలు అందిస్తారా? ఓం శ్రీ వెంకటేశాయ నమః. ప్రధాన అర్చకులుగా 26 సంవత్సరాలు చేసిన, అంతకుముందు 1974 నుంచి మిరాసుదారుగా స్వామివారికి కైంకర్యాలు చేస్తూ వచ్చాను. అంటే సుమారుగా ఇప్పటికీ 50 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నాను. ఇది మా కుటుంబం అనాదిగా కొన్ని శతాబ్దాలుగా స్వామివారి సేవలో తరిస్తూ, ఆ కుటుంబంలో పుట్టిన మగ సంతతి అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరించేటట్లుగా పెద్దవారి యొక్క సంకల్పం కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇన్ని శతాబ్దాలుగా స్వామివారి కైంకర్యం చేస్తూ వచ్చాం. తిరుపతిలోనే పుట్టి తిరుపతిలోనే విద్యాభ్యాసం అంతా జరిగింది. తిరుపతి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏ గ్రామం సార్? తిరుపతి ప్రాపర్ టౌన్లోనే ఓకే. విద్యాభ్యాసం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, మున్సిపల్ హై స్కూల్లో చేశాను. అమ్మ నాన్న పేరు తెలుసుకోవచ్చా సార్? తండ్రి గారి పేరు వెంకటపతి దీక్షితులు వారు, తల్లి గారి పేరు సౌభాగ్యమ్మ గారు. ఎంతమంది సంతానం వారికి మీరు? నేను ఒక్కడనే సంతానం. ఒకరే సంతానం. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చేశాను, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో. ఓకే. తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేశాను 67, 69లో. తర్వాత అదే డిపార్ట్మెంట్లోనే పిహెచ్డి చేశాను ప్రొఫెసర్ సత్యలింగ స్వామి వారి దగ్గర. టాపిక్స్? పిహెచ్డి టాపిక్ వచ్చి సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంజైమ్ రెగ్యులేషన్ ఇన్ గోట్ లివర్ హోమోజినేట్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అమోనియా మెటబాలిజం అని. శరీరంలోని వ్యర్థ పదార్థాలు అన్నీ నైట్రోజన్ రూపంలో బయట వెళ్తుంటాయి. వాటి యొక్క సాంద్రత దేహంలో ఏ కొద్దిపాటి భేదం కలిగినా కూడా ప్రాణాంతకం అయిపోతుంది. దాన్ని ఒక క్షేమమైన కొలతలతో మెయింటైన్ చేయడం అనేది ఒక సిస్టమ్ మన దేహంలో ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది అనేది నా పిహెచ్డి వర్క్. అది 1977లో పిహెచ్డి అవార్డు అయింది. నా 3 థీసిస్లు కూడా, 3 కాపీస్ కూడా అమెరికాలోనే వాల్యుయేషన్ అయింది. అప్పట్లో ఉన్న సిస్టమ్ ప్రకారం అమెరికాలో వాల్యుయేషన్. ఓకే. అప్పుడు వారు
నా పిహెచ్డి థీసిస్ యొక్క స్టాండర్డ్ చూసిన తర్వాత మనుషుల్లో లివర్ క్యాన్సర్ మీద వర్క్ చేయడానికి నన్ను అక్కడికి పిలిచారు. కానీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా వైఖానస అర్చకులు ఎవరు విదేశీ ప్రయాణం చేయకూడదని, విదేశీ ప్రయాణం చేసి వస్తే ధర్మభ్రష్టత్వం కలుగుతుందని, అందువల్ల స్వామివారికి సేవలు చేసే అధికారం కోల్పోతారు. అందుకని నేను ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో మా తండ్రి గారు పరంపదించడం వల్ల నేను శ్రీవారి కైంకర్యాల్లోకి ప్రవేశించవలసి వచ్చింది. అది 1974లో పిహెచ్డి చేసేటప్పుడే జరిగింది. 1974లోనే నేను మొట్టమొదటిసారిగా ఆలయం ప్రవేశించి కైంకర్యాలు ప్రారంభించినప్పుడు బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధనం చేసుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఒక అవకాశం కూడా స్వామివారి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క కైంకర్యం చేస్తూ వచ్చాను. అలాగే నేను పిహెచ్డి చేసిన సబ్జెక్టు మాలిక్యులర్ బయాలజీ అంటారు. అందులో కూడా టచ్లో ఉండి అందులో ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా నేను చదువుతూ ఉంటాను. ఇప్పటికీ కూడా అత్యంత ప్రధానం అనేది స్వామివారి యొక్క కైంకర్యం. నేను పిహెచ్డి చేసిన అనుభవం వల్ల నాకు ప్రతిదీ తరచి ఆలోచించి లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి అర్థం చేసుకునే అలవాటు ఉంది కాబట్టి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగే ఆరాధనలలో కూడా వాటి అర్థం, అంతరార్థం, పరమార్థం మొదలైన వాటిని తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇందులో నాకు తెలిసిన ఒక మహత్తరమైన విషయం ఏంటంటే, ప్రాచీనులైన మన మహర్షులు, అది వైఖానస ఋషులు కానీ లేక ఇతర మహర్షులు కానీ బ్రహ్మర్షులు కానీ, వారందరూ కూడా వారందరి యొక్క విద్య, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా ఇప్పటి మానవుల కన్నా ఎన్నో రెట్లు అధునాతనమైందని, వారి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా సర్వమానవ కళ్యాణం, మన భూమండలం యొక్క పరిరక్షణ, పర్యావరణ రక్షణ, జీవరాశుల నుంచి అన్నిటినీ కూడా రక్షించి మానవ కళ్యాణం కోసం పాటుపడ్డారు. జాతి మత భేదాలు లేకుండా సర్వమానవ సమానత్వం, ఇవన్నీ కూడా వారు ఎప్పుడూ పాటిస్తూ వచ్చేవారు. ఇది మనం ముఖ్యంగా వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఇంతేకాకుండా మనం ఇప్పుడు పరిశోధనశాలల్లో ఉపయోగించే పరికరాలు ఏవీ లేకుండా, టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు, స్కానర్స్ ఇవన్నీ ఏమీ లేకుండా మానవ దేహంలోని వివిధ అంగాలు, వాటికి వచ్చే వ్యాధులు, వాటిని తీర్చే ఔషధాలు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక చింతన, ఎలా భగవంతుని చేరుకోవడం, మానవ జన్మ ఎత్తినందుకు పుణ్యకార్యాలు చేసి కర్మల నుంచి విముక్తి అయి స్వామివారి యొక్క సాన్నిధ్యం చేరుకోవడం ఎలా, వాటికి మనం చేయవలసిన పరిశ్రమ ఎలాంటిది, వీటన్నిటినీ గురించి కూడా చాలా విశేషంగా, విపులంగా, విశదంగా వైఖానస ఆగమ గ్రంథాల్లో చెప్పున్నారు. అది నేను నేర్చుకుంటూ ఉన్నాను. నిత్య విద్యార్థి మీరు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. మనిషి ఎప్పటికీ నిత్య విద్యార్థి. కాబట్టి దీనివల్ల నేను పిహెచ్డి చేసిన అనుభవం వల్ల, నేను స్వామివారి కైంకర్యం చేసే అవకాశం వల్ల నా దృక్పథం, నేను ప్రపంచాన్ని చూసే విధం ఎంతగానో మారిపోయింది. దానికి మా పెద్దలకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్వామివారి యొక్క అనుగ్రహానికి స్వామివారిని ఎప్పటికీ
తలుచుకుంటూనే ఉండాలి. స్వామివారిని చేరుకునే రోజు కోసం వేచి చూస్తూ ఉండాల్సింది. ఇంకా మరిన్ని సేవలు మీరు అందించాలి చాలా మందికి. స్వామివారి ఎప్పటికైనా చేరుకుంటారు, కానీ ఇంకా మరింత కాలం మీరు ఎంతోమంది భక్తులకు మీ సేవలు అందించాలి. అప్పుడే అలా కోరుకోవద్దండి. ఇవన్నీ అశాశ్వతం అనేది ముఖ్యమైన విషయం. స్వామివారి ఆధ్యాత్మిక పేరు చింతనలో. మీ నోటి నుంచి వస్తుంటే మీ కళ్ళు చెమరుస్తున్నాయి. స్వామివారి పట్ల మీకున్న ఆరాధన, దైవము, విశ్వాసము అదన్నీ కూడా ఇవన్నీ అశాశ్వతం, భౌతికమైనది. మన భౌతికమైన ఇంద్రియాలకు శ్రోత్రం, చక్షు, రసన, నాసాహ మనం తాకగలిగింది, చూడగలిగింది, రుచి చూడగలిగింది, మనం స్పర్శించగలిగింది, మనం వినగలిగింది, మనం ఘ్రాణించగలిగింది, ఇవన్నీ కూడా అశాశ్వతం. వీటన్నిటికీ మించి ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన చేరుకోవడమే మానవుల లక్ష్యం. ఈ ఆత్మ ఎన్నో లక్షల జన్మలు ప్రయాణం చేసి, ఎన్నో కర్మలు చేసి, చివరిగా ఆ జ్ఞానం కలిగి ఆ కర్మ నుంచి విముక్తి తిరిగి పరమాత్మలో ఐక్యమైపోయే సాయుధ్యం అనే పరమపదాన్ని పొందగలిగినప్పుడే అది మనిషి యొక్క ఆత్మకు ఒక శాశ్వతత్వం కలుగుతుంది. ఆత్మ ఎప్పటికైనా ఆ పరమాత్మని చేరుకోవాల్సిందే. కానీ ఉన్నన్ని రోజులు మనం ఏం చేశాము, మన వల్ల ఈ సమాజానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఏం మంచి జరిగింది అనేదే ఇక్కడ మన ప్రశ్న. ఇప్పుడు అదే మీరు చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చే కోట్ల మంది భక్తాదులకు పరమాత్ముడికి వారధిగా నిలబడి ఆయన తరపున మీరు వాళ్ళని ప్రార్థించి వీళ్ళకు మేలు జరిగేలా కోరుకుంటారు. అదే గొప్ప ఈ జన్మ. అది వైఖానస ఆగమనంలో చిన్న విషయంగా చెప్తారు. ప్రతి అర్చకుడు కూడా ఇంట్లో గృహారాధన పెట్టుకుంటారు. ఓకే, నేను కూడా ఇంట్లో ఆరాధన చేసుకుంటాను ప్రతిరోజు. చూస్తేనే అర్థమవుతుంది స్వామివారి పూజ రూమ్ వేరేగా ఉంటుంది. అవునా? ఓకే, అక్కడ శాస్త్ర ప్రకారంగా విగ్రహాలు అవి ఉంటాయి. ప్రతిరోజు ఆరాధన చేసుకుంటాం. తర్వాత స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఆరాధన చేస్తాం. గృహారాధన అనేది స్వార్థం. నేను నా కుటుంబం బాగుండాలి, క్షేమంగా ఉండాలని గృహంలో ఆరాధన చేసేటప్పుడు స్వామివారి దగ్గర కోరుకుంటాం. ఆలయార్చనం పరార్థం. దేవాలయంలో వెళ్ళి స్వామివారికి పూజ చేసేటప్పుడు నేను బాగుండాలని మనం అడగకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆయన దర్శనం కోసం వచ్చే భక్తులు కావచ్చు, లోకం బాగుండాలని మీరు క్షేమంగా ఉండాలి. లోకులు పాలకులు క్షేమంగా ఉండాలి. పాలకులు ఎప్పుడు క్షేమంగా ఉండాలి? ధర్మాన్ని పాలించి విజయులై క్షేమంగా ఉండాలి అనేది పరార్థం. లోకమంతా క్షేమంగా ఉండాలి. కాబట్టి దేవాలయంలో నేను ఎప్పుడు లోకమంతా క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. ఇంటిలో నా పర్సనల్, నా గాడ్, నా దేవుడు, నా కుటుంబం నేను కోరుకుంటాను స్వామివారి దగ్గర. కానీ అక్కడ ఇక్కడ ఉన్నది ఒకే పరమాత్మే. ఒకరే, ఎక్కడ చూసినా ఒకరే, ఆయన సర్వాంతర్యామి. అది అంటే గురుగారు చూస్తే మీరు సైన్స్ సబ్జెక్ట్ చదివారు. అంటే ఏమన్నా డాక్టర్ కావాలనుకొని కాలేక డాక్టరేట్ అంటే పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నారా? డాక్టర్ కావాలన్న కోరిక ఏమైనా ఉండిందా మీకు? మొదట్లో ఉండేది. అది పియూసీలో డిస్టింక్షన్ వచ్చింది, అప్లై చేశాను. నాతో కూడా చదువుకున్న వాళ్ళకి 2-3కి డాక్టరేట్ వచ్చింది, డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కానీ నాకు రాలేదు. సరే, తర్వాత సైన్స్లో ఉండే ఇంట్రెస్ట్ వల్ల పిహెచ్డి చేశాను. డాక్టర్ కాలేదనే నిరాశతో కాదు, కానీ ఎందుకు నాకు డాక్టర్ చదువు అవ్వలేదనేది నాకు మనసులో ఒక సందేహం ఉంటూ ఉండేది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత దానికి నాకు సమాధానం దొరికింది. ఎందుకంటే ఒక అర్చకుడిగా నేను శవాలను డిసెక్ట్ చేయడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. కరెక్టే అంటవుతుంది. కాబట్టి అర్చకత్వంలోకి వెళ్ళాలి అని మీకు అంటే విద్యార్థి దశ నుంచే ఉన్నిందా స్వామి? చిన్నతనం నుంచే వస్తుంది. అది అర్చకత్వం నుంచి ఆ మైండ్ సెట్లోనే పెద్దవాళ్ళు పెంచుతారు నన్ను. ఓకే, అంటే 8వ సంవత్సరంలోనే ఉపనయనం అవుతుంది కాబట్టి, బ్రహ్మోపదేశం అవుతుంది కాబట్టి, అప్పటి నుంచే సంధ్యావందనము, స్వామివారికి ఇంట్లో గృహారాధనలో తాతగారి దగ్గర, తండ్రి గారి దగ్గర అవి నేర్చుకోవడము, లఘు తిరువారాధన నేర్చుకోవడము, మడి ఆచారము,
స్కూల్కి వెళ్ళి వస్తే ఎలిమెంటరీ స్కూల్ అయినా సరే వెళ్ళి వస్తే ఆ బట్టలు బయట వదిలేసి మళ్ళీ లోపలికి వెళ్ళి వేరే బట్టలు కట్టుకోవడం, స్నానం చేసి మళ్ళీ బట్టలు ఎంగిల్ చేయకుండా ఉండడము, ఎక్కడంటే అక్కడ తినకుండా ఉండడము, రాత్రిపూట ఎక్కువ బయట తిరగకుండా ఉండడం, సాయంకాలం 6 గంటలైతే ఇంటికి వచ్చేసేయాలి ఎక్కడ ఆడుకున్నా. అంటే వేదం చదివారా స్వామి మీరు? అదంతా వేదం అంతా తండ్రి గారి దగ్గర తాతగారి దగ్గర నేర్చుకున్నది. నాకు వేద పాఠశాలకు వెళ్ళి నేర్చుకునేంత అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మీకు తెలుసు సైన్స్లో పిహెచ్డి అంటే 24 గంటలు ల్యాబ్లో ఉండాలి, ఓకే, ల్యాబ్లో ఉండాలి, లైబ్రరీలో ఉండాలి. ఇంట్లో ఉండే టైం కూడా చాలా తక్కువ. అది యుక్త వయసు. పిహెచ్డి అన్నప్పుడు యుక్త వయసు. అంటే వేదం అనేది చిన్నతనంలోనే మనము కొంతమంది వేద పాఠశాల అదే ఇది ఆరాధన అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఇంట్లోనే. ఓకే, వేదమే ఆగమ శాస్త్రమే వేదమే, ఓకే, యజుర్వేదమే ఆగమం. ఓకే, ఆ వేద మంత్రాలే ఆగమంలో మేము రోజు స్వామివారికి వేద పాఠశాల ఇల్లే పాఠశాలగా తండ్రే గురువుగా మీరు నేర్చుకున్నారు. అది చాలా కుటుంబాల్లో జరిగేది. ఓకే, చాలా కుటుంబాల్లో యూనివర్సిటీలు అంటే ఎస్వి యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులను అందించింది. అంటే మీరు పిహెచ్డి చేసే రోజుల్లో, మీరు ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి కానీ పిహెచ్డి చేసే రోజుల్లో అంటే మీతో పాటు ఎవరు చదువుకునేవారు? అంటే ఇప్పుడు అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు గుల్బార్గా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఇక్కడ డాక్టర్ చేసి ఎంబీబీఎస్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పీజీ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మీతో పాటు చదువుకున్నారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి గారు అందరూ నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జూనియర్స్గా చేశారు. నేను పిహెచ్డి చేసేటప్పుడు వాళ్ళు ఉన్నారు, ఎంపీలు చేశారు వాళ్ళు ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాతో పాటు చదివారు, మీతో పాటు ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేశారు. ఈ మధ్య న్యూయార్క్లో కూడా మాట్లాడుతూ చెప్పారు నా క్లాస్మేట్ రమణ దృష్టిలని. కాబట్టి డిగ్రీలో క్లాస్మేట్ ఒకటే క్లాస్. అవును, ఓకే, సైన్స్ ఆయన కూడా బిఎస్సీ. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది, ఆయన మెడిసిన్ బయట చదివారు కదా. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది కానీ నాతో చదవలేదు ఆయన. ఓకే, ఆయన బయట పరిచయం ఉంది. ఎలా పరిచయం ఉండేది? బయట పరిచయం చాలా అభిమానంగా ఉండేది. అంటే బయట కదా ఆయన చదివింది, ఇక్కడ యూనివర్సిటీ అంటే మీరు ఇక్కడ చదవలేదు. అదే తిరుపతికి వచ్చి మెడిసిన్ పూర్తి చేశారు. గుల్బార్గా నుంచి ఇక్కడికి ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. నాకు పరిచయం, నాకు మెడికల్ కాలేజ్తో పరిచయం లేదు, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ అయితే పరిచయం. మళ్ళీ ఆయన ఎలా పరిచయం మీకు అప్పుడు విద్యార్థి దశలో? రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి దశలో పరిచయం, తర్వాత సీఎం అయిన తర్వాత, సీఎం కావడానికి ముందు పరిచయం అయ్యారు అంతే. ఓకే, అదే గురుగారు పిహెచ్డి చేశారు, థీసిస్ అమెరికాలో థీసిస్ మీద ఇది జరిగింది, అంత జరిగిందా? అంటే ఒక సూటు బూటు వేసుకుని టక్ చేసుకొని ప్రొఫెసర్గా వెళ్ళకుండా స్వామివారి సేవకే పాత్రలు కావాలని ఎందుకు అనుకున్నారు? ప్రొఫెసర్ ఇది అసలు ఇది కదా, దాన్నే విధి అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎంత చదివినా అర్చకుడు కావాలనేది ఒకటి. అంటే మన అలవాట్లన్నీ కూడా దాని ప్రకారమే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే పెంచుతారు, బయట ఎక్కడ ఏది ఆహారం తీసుకోకూడదని. ఫ్రెండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎక్కువ బయట తిరగకూడదు అనేది. మనం మాట్లాడే భాష కూడా ఉంటుంది, వల్గర్గా మాట్లాడకూడదు అనేది ఉంటుంది. అంటే ఎప్పటికైనా నేను అర్చకుడు కావాల్సిందే అనే మైండ్ సెట్లో ఉండిపోతాం. పిహెచ్డి చేసినా కూడా అర్చకుడు కావాల్సిందే అనే మైండ్ సెట్. అందులో ఒకే కొడుకు కాబట్టి, నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి, మీ వంశస్థులు అర్చకత్వంలోనే ఉంటున్నారు కాబట్టి. అవును, కాబట్టి నేను తప్పకుండా చేయాల్సి వచ్చింది. సార్, మీ అర్చకత్వం వంశస్థులు ఎన్ని దశాబ్దాలుగా ఇక్కడ చేస్తున్నారు? అసలు ఆగమ శాస్త్ర ప్రకారంగా, వెంకటాచల మహత్యం ప్రకారంగా స్వామివారి ఎప్పుడైతే భూమి మీద అవతరించారో ఆ రోజు నుంచి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఆరాధనలు జరుగుతుంది. కాబట్టి స్వామివారు స్వయంభూ మన్వంతరంలో వేయించేశారు భూలోకానికి. స్వయంభూ మన్వంతరం ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతుంది శ్వేతవరాహ కల్పంలో. అంటే స్వామివారు సుమారుగా 170 కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు భూలోకానికి అవతరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ స్వామివారికి అన్నీ కూడా పద్ధతిగా అన్నీ కూడా జరుగుతున్నాయి కదా స్వామి? జరుగుతున్నాయి. ఏదో చిన్న చిన్న ఉండొచ్చు కొన్ని మార్పులు అనేది కాదు. కాకపోతే భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల కొంచెం కాల నియమాలు మార్చడం, అటువంటివి కొంచెం త్వరగా చేయడం, ఇలాంటివి జరగచ్చు. కానీ ఎంత అవసరపెట్టినా అర్చకులు మాత్రం శాస్త్ర ప్రకారంగా వీలైనంత వరకు జరుపుతూనే ఉన్నాం.
అర్చకులైనా సాధారణ మానవులైనా ఎవరికైనా కూడా కనీసం ఒక 5 గంటలు 6 గంటలు 8 గంటలు ఒక 5 గంటల పాటు కునుకు తీయాలి, లేకపోతే శరీరం అలసిపోతుంది. అలాంటిది కలియుగ దైవము, ఆయన కూడా మానవ మాత్రుడే అంటారు, ఒక దైవం ఆయనకు అసలు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అంటే 1960 వరకు నాకు తెలిసి వచ్చేసి తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయితే స్వామివారి పూజ కైంకర్యాలు సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అయింది. ఇప్పుడు సుప్రభాతం సేవతో స్వామిని మేల్కొల్పి తర్వాత మళ్ళా అర్ధరాత్రి 1:30 వరకు అయితే అరగంట పాటు అలా పవలింపు సేవ ఇచ్చేసి తర్వాత మేల్కొల్పుతున్నారు. స్వామివారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అలా నిల్చొని వచ్చే లక్షలాది మంది భక్తులకు వరాలు ఇస్తూనే ఉన్నారు. అది అప్పుడప్పుడు అధికారులకు అర్చకులకు మధ్య ఇది ఒక చిన్న అభిప్రాయ భేదం ఏర్పడుతూ ఉంటుంది. భక్తుల యొక్క తాకిడి ఎక్కువ వల్ల అధికారులకు ఏమంటే వీలైనంత మంది ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించేసి వాళ్ళను పంపించేయాలనేది వాళ్ళ దృష్టి. మాకేమో స్వామివారికి ఎటువంటి లోపం లేకుండా ఆరాధన జరగాలనేది మాకు. ఈ రెండిటి మధ్య అప్పుడప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ రాత్రి 12 గంటలకు తలుపులు మూసి 3 గంటలకు సుప్రభాతం చేయొచ్చు అనేది శాస్త్ర ప్రకారంగా మేము ఒప్పుకున్న విధం. దాని ప్రకారమే జరగాలని అధికారులు ఒప్పుకున్నారు, మేము మా సలహా ఇచ్చాము. కానీ ఒక్కొక్కసారి మరీ క్యూ లైన్లో ఉండే భక్తులను త్వరగా పంపించేయాలని వాళ్ళ సౌకర్యం కోసం. ఎందుకంటే స్వామివారి ఇక్కడ ఉన్నదే భక్తులను అనుగ్రహించడం కోసం. కాబట్టి ఆయనకు భక్తులను అనుగ్రహించి త్వరగా చేయాలనేది ఆయనకు ఒక సంతోషకరమైన విషయమే. కాబట్టి కొంచెం కొన్ని నిమిషాలు ఇలా అలా జరుగుతూ ఉంటుంది. పాలకుడు ఉన్నది కూడా రాష్ట్ర ప్రజలను పాలించడానికే. మరి పాలకుడు 24 గంటలు కూడా సమాజ హితం కోసమే పాటుపడుతుంటారా స్వామి? ఆయనకు ఒక సమయం ఉంటుంది, సార్ బిజీ లేదు, ఈ టైం లేదు అంటుంటారు. పాలకుడు అంటే ఈయన కూడా ఒక పాలకుడే. లోక కళ్యాణం కోసము లోక హితం కోసము పాటుపడే పాలకుడు ఈయన. ఈ పాలకుడికేమో కరెక్ట్ సమయం వచ్చింది, రాత్రి 9 అయినా 8 అయినా ఇక నో అపాయింట్మెంట్స్ పాలకులకు ఎవరికైనా కూడా. పొద్దున మళ్ళీ సారు ఎప్పుడు లేసి వస్తే అప్పుడే అపాయింట్మెంట్. మరి ఈ పాలకుడికి సమయము ఏమి ఉండదా, కునుకుండదా, విశ్రాంతి ఉండదా? ఈ పాలకుడు ఇది లౌకికమైన ప్రశ్న. ఇది దీనికి నాకన్నా వాళ్ళ అధికారులే బదులు చెప్పడానికి అర్హులు, చెప్పడానికి లేదు. స్వామివారి సేవలో నిత్యం ఆయన సేవ చేసుకుంటూ మీరు ప్రధాన అర్చకులుగా పనిచేశారు. అంటే ఆగమ సలహా మండలిలో ఎన్నో సలహాలు ఇచ్చిన వారు మీరు. అంటే మీలాంటి పెద్దలే చెప్పాలి ఇది. అదే చెప్పాను కదా, 12 గంటలకు తలుపులు వేసి 3 గంటలకు సుప్రభాతం చేయవచ్చని మేము ఒప్పుకున్నాం. శాస్త్రాన్ని అనుసరించే చెప్పాము ఆ మాట కూడా. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. మేము ఏమి పలకలేము అంటున్నారు కాబట్టి ఒకటి అడుగుతాను స్వామి. మొత్తం కూడా ఇక్కడ వ్యవస్థ, పాలక వ్యవస్థ ఇదంతా కూడా ఆగమ సలహా మండలి ఇచ్చే సూచనలు సలహాల ప్రకారమే నడుచుకుంటారా, లేదు మీరు చెప్పేది ఏంటి మేము చెప్పినట్టు జరగాలనుకుంటారా? మీరు ఇబ్బందికరమైన ప్రశ్న. ఈ హుజూర్ అనే పరిస్థితుల్లో అర్చకులు ఉన్నారంటారా? వైకాన్స్ ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే స్వామివారికి ఇలానే జరగాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఇస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోతే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్, ఎలా చేయొచ్చు, మార్పు చేయదలుచుకుంటే అది చేయొచ్చు. ఒకవేళ అది కూడా చేయలేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి, అవి తీవ్రంగా ఉంటాయి. అది కూడా ఉంటుంది ఆగమశాస్త్రంలో. అది ఒక సలహా మండలి సభ్యుడిగా మనం చెప్పచ్చు, చెప్తే ఒప్పుకుంటారు. అంటే ఇది నిప్పు అక్కడ ఉంది, తాకూడదు. తాకాలనుకుంటే చేతికి ఏదైనా కవర్ వేసుకొని తాకాలి. లేదు కవర్ లేకుండా తాకావు, చెయ్యి కాలుతుంది. కాబట్టి ఇలా జరగాలి, ఇలా కాకపోతే ఇలా జరగచ్చు, ఇది కూడా జరగకపోతే ఇది జరుగుతుంది పర్యవసానం అనేది మనం క్లియర్గా చెప్పగలిగితే తప్పకుండా ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఒకటే స్వామి, మనం శాస్త్రాల గురించి మాట్లాడుతున్నాం. శాస్త్రం ప్రకారం చూసుకుంటే టీటీడీలోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఆలయాలు ఉన్నా కూడా ఆలయాలకు మనం వెళ్ళాలంటే గిన భక్తితో వెళ్ళాలి, క్యూ లైన్లలో వెళ్ళాలి, శ్రమ కోర్చి వెళ్ళాలి. అప్పుడే గిన దేవుడి యొక్క మనకు కలుగుతుంది కృప.
కానీ ఇప్పుడు ఏమైపోయాయి, పవర్, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ముందుగా పోతారు, దర్శనాలు చేసుకుంటారు. ఈ తాకిడి వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కదా. ఇది శాస్త్రంలో ఉందా? ఇలా వీఐపీలు వచ్చినప్పుడు ఇలా చేయాలి, వీఐపీలకు ఇలాగే దర్శనం ఇవ్వాలి, వీఐపీలు వచ్చినప్పుడు గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాలని శాస్త్రంలో ఉందంటారా? ఇది నా సబ్జెక్ట్ కాదు, దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. నాకు తెలిసింది ఆగమ శాస్త్రం, నాకు కావాల్సింది దేవుడు భగవంతుడు, ఆయనకి నేను జరగవలసిన ఆరాధన క్రమం. అవి తప్ప ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది నాకు పూర్తిగా నాకు సంబంధపడిన విషయం కాదు. ఇదే క్రమంగా ఇంకొక ప్రశ్న స్వామి, నేను గతం నుంచి చూస్తున్నాను, ఇదే జిల్లాలో కూడా నేను వర్క్ చేశాను, సాక్షి స్టాఫ్ రిపోర్టర్గా ఇదే జిల్లాలో చేశాను నేను. నాకు మీరు చాలా కాలం నుంచి మీ గురించి వింటున్నాను, చూస్తున్నాను. ఎంత పెద్ద విఐపీలు వచ్చినా స్వామివారు అంటే లోపల వాళ్ళకు మీరు దర్శనం కల్పించడము, వాళ్ళకు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలో చేయడము తప్పితే కొంతవారు బయట కూడా ఎక్కువ తిరుగుతుంటారు. మీరు మాత్రం బయట కనిపించేవారు కాదు, స్వామివారి ఆలయం వరకే పరిమితం అయ్యేవారు, బయటికి వచ్చేవారు కాదు మీరు. కానీ కొంతమంది బయట ఎక్కువగా విఐపీలతో ఎక్కువగా మమేకమై తిరుగుతుండేవారు. ఎందుకు మీరు బయటకు వచ్చేవారు ఎక్కువ స్వామివారి సేవలోనే లోపలే ఉండేవారు? నేను అర్చకుడిని, నాకు స్వామివారే యజమాని. అంటే అర్చకత్వంలోనే ఆలయంలోనే పనిచేస్తున్న కొంతమంది స్వాములు బయట ఎక్కువ ఉండేవారు విఐపీల యొక్క సేవలు. అది వారి వారి యొక్క సొంత అభిప్రాయాలు, వారి యొక్క ప్రాముఖ్యత కోసం వాళ్ళ ప్రాకులాట్లు అవి ఉండొచ్చు. కానీ నాకు అంతగా పట్టింపు లేదు. నాకు కావాల్సింది స్వామివారు. అంతే. నేను స్వామివారి దేవాలయంలో ఎక్కువసేపు ఉండడానికి, స్వామివారి సన్నిధిలో ఎక్కువసేపు ఉండడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటానే కానీ బయట ఎవరితోనూ నాకు పెద్దగా పరిచయాలు పెంచుకోవాలనో లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా నేను లబ్ధి పొందాలనేదో నాకు ఎప్పుడు, ఎందుకంటే స్వామివారు నన్ను ఎప్పుడూ ఆ పరిస్థితుల్లో ఉంచలేదు కూడా. కాబట్టి నాకు అది సంబంధం లేని విషయం. మీ వంశస్థులు అంటే మీ పెద్దలు, మీ తండ్రి గారి ఆశయం ప్రకారం వాళ్ళ కోరిక మీరు అర్చకత్వం తీసుకున్నారు. ఓకే, ముందు నుంచి మీరు స్వామివారి సేవకే ఉండాలనేసి మీరు కోరుకున్నారు కాబట్టి వచ్చారు. మీలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళను కూడా అర్చకత్వంలో తీసుకొచ్చారు. ఎంతోమంది పురోహితులు, మీలాంటి పండితులు అంతా కూడా తాము పండితులుగా ఉన్న, పురోహితులుగా ఉన్న తమ పిల్లలు ఈ రంగంలో వద్దు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, మా పిల్లలు అమెరికాకు వెళ్ళాలి, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలి, సూటు బూటు వేసుకొని తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలని కోరుకుంటుంటారనమాట. చాలామంది అలాగే చేస్తున్నారనమాట. పురోహితులను చాలామందిని నేను చూశాను, అలాగే ఉన్నారు. వాళ్ళ పిల్లలంతా సాఫ్ట్వేర్ రంగం వైపు, వ్యాపార రంగం వైపు, విదేశాల్లో స్థిరపడ్డారు. కానీ మీరు మాత్రము మీ క్రమంలోనే మీరు ఎలా అయితే స్టార్ట్ అయ్యారు అలాగే మీ పిల్లలు కూడా అర్చకత్వంలోకి, అంత బాగా చదువుకున్న పిల్లల్ని అంటే వేరే రంగంలోకి పంపించకుండా స్వామివారి సేవకి ఎందుకు మీరు ఇచ్చేశారు? ఇప్పుడు ప్రతి మనిషి ఎంత సంపాదించినా చివరికి భగవంతుడి శరణు పొందాల్సిందే. ఎప్పుడు అది చివరిగా అది అశాశ్వతమని తెలిసినప్పుడు, శాశ్వతమైనది ఏమని తెలుసుకున్నప్పుడు భగవంతుడి సన్నదికి వచ్చి భగవంతుడి యొక్క శరణు పొందాలి, శరణాగతి అంటారు అది. అటువంటిది దైవ ప్రేరణ వల్ల అటువంటి వంశంలో జన్మించడం, శ్రీవారి యొక్క కైంకర్యం చేసే అవకాశం ప్రాప్తించడం అనేది ఒక మహదనుగ్రహం, స్వామివారి యొక్క మహదనుగ్రహం. కాబట్టి అటువంటిది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కూడా. అందులో పిల్లల్ని కూడా మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానో అలాగే వాళ్ళని కూడా అదే మైండ్ సెట్లో నువ్వు అర్చకుడిగానే రావాల్సిందనేది, నేర్చుకోవాల్సిందనేది అలాగే పెంచుతూ వస్తాం. కాబట్టి వాళ్ళు ప్రకృతి సిద్ధంగా అలాగే అర్చకుడిగానే వస్తారు. ఏ సామాజిక వర్గమైనా ఎవరైనా కూడా, బ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కొంత ఫాస్ట్ లైఫ్ కోరుకుంటారు, కొంత లగ్జరీ లైఫ్ కోరుకుంటారు అన్నమాట, ఇలాగ ఉండాలి మేము అనేసి. అంటే మీరు మాత్రమే స్వామివారి సేవ తప్పితే మాకు వేరే ప్రపంచం లేదు అంటుంటారు. అవును, అది అర్చకుడి యొక్క లక్షణం. అది శాస్త్రంలోనే చెప్పుంది. అర్చకుని కొడుకు అర్చకుడుగానే కావాలని మీరు. అవును, అది వంశపారంపర్య అర్చకత్వం. ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని, వైదిక సాంప్రదాయాల్ని కాపాడడానికి అది చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెరిగి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అర్చకత్వానికి వస్తారు, దాన్ని కాపాడి మళ్ళీ తిరిగి వచ్చే తరాలు వాళ్ళకి అందజేస్తారు. అలాగే దేవాలయంలో కూడా ఒక్కొక్క దేవాలయంలోనూ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది.
ఇప్పుడు మన దేవాలయంలో జరిగినట్టు ఇతర వైకాంస ఆగమ దేవాలయాల్లో జరగదు. అక్కడ జరిగే కొన్ని సాంప్రదాయాలు ఇక్కడ జరగవు. చాలా ఉన్నాయి అట్లాంటివి. అటువంటివి ఆ ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆ సాంప్రదాయాలు తెలుసు వాళ్ళకి. కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా అవి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది వంశపారంపర్య అర్చకత్వం అనేది అప్పట్లో ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారే నియమించుకున్న 4 కుటుంబాలు వాళ్ళే అర్చకత్వం చేస్తున్నారు. గొల్లపల్లి కుటుంబం, గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ గారి కుటుంబం, పెద్దింటి కుటుంబం, 4 కుటుంబాలు స్వామివారి నియమనం వల్లే జరిగింది. స్వామివారు అపాయింట్మెంట్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది కాదు. కాబట్టి ఆ వంశపారంపర్యంగా వచ్చిన అర్చకులు మాత్రమే సాంప్రదాయాలను కాపాడగలరు, ఆ సనాతన ధర్మాన్ని కాపాడగలరు, ఆలయం యొక్క పవిత్రతను కాపాడగలరు. అది పెద్దవాళ్ళు చేసిన ఒక ఏర్పాటు అన్నమాట. దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. ఇటీవల ఎక్కువ అంటే బీజేపీ కేంద్రంలో 3 సార్లు అధికారంలో రావచ్చు, ఇతరత వాటి వల్ల ఈ సనాతన ధర్మం అనేది ఎక్కువగా వాడుతున్నారు అనమాట. చాలామంది కూడా ఎక్కువ రాజకీయ నాయకులు ఈ విషయాన్ని కూడా ఎక్కువ వాడుతారు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒక ఖచ్చితత్వమైన అర్థం ఏంటో చెప్తారా స్వామి? సనాతన ధర్మం అనేది వైదిక మతం. వేదాల్లో మానవులు ఎటువంటి జీవితం గడపాలి, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వారు మాట్లాడే భాష కానీ, వారు అలవర్చుకోవాల్సిన విద్య కానీ, వేషభాషలు కానీ, ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడి ఉంది. దాని ప్రకారం పాటించేదే సనాతన ధర్మం. అన్ని మతాల కలయికను సనాతన ధర్మం అంటారు. అన్ని మతాలు అంటే వైదిక మతం ఒకటే అతి ప్రాచీనమైంది. వేదాలు సుమారు 10,000 సంవత్సరాలకు ముందు ఋగ్వేదం ఏర్పడినట్టుగా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అంతకన్నా ప్రాచీనమైంది ఋగ్వేదం. అందులో వేదాలు అపౌరుషేయాలు, మానవులు రచించింది కాదు. సాక్షాత్ భగవంతుడి చతుర్ముఖాల నుంచి వచ్చింది చతుర్వేదాలు. ఇక మిగిలిన మతాలన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ సమసిపోయే విధంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మతాలు. అది కాకుండా మిగిలిన మతాలన్నీ కూడా మానవుల చేత ఏర్పడింది, దేవతల యొక్క ప్రమేయం లేకుండా. వారి కథల్లో దేవతలు ఉంటారు కానీ ముఖ్యమైన ఉపదేశాలన్నీ మానవులు చేసినట్టుగానే ఇతర మతాల్లో మనకు కనిపిస్తుంది. అది కాకుండా ఏ మతం తీసుకున్నా వారి యొక్క ప్రైమరీ కాన్సెప్ట్ అది ఏముంటుందంటే అది వేదాల నుంచే వచ్చింది. ముఖ్యంగా సర్వమానవ సమానత్వం, అహింస, పర్యావరణ రక్షణ, ఇవి 3 ఏ మతానికైనా ఫౌండేషన్గా ఉంటుంది. దాని మీదే ఏర్పడి ఉంటుంది. కానీ తర్వాత కొన్ని ఈ మధ్యయుగాల్లో ఎక్కువ మూఢనమ్మకాల వల్ల మానవుల్లో కులభేదాలు, వృత్తి భేదాలు, ఇటువంటివి, తర్వాత మానవ సహజమైన సంపదల మీద వ్యామోహాలు, రాజ్యాలు, యుద్ధాలు, వీటి వల్ల అంతా కూడా ఈ మతాలకు చాలా చెడ్డ పేరు వచ్చింది. కానీ వైదిక మతంలో అలాంటివి లేదు. వైదిక మతం ఎప్పుడు మన హిందూ సామ్రాజ్యాలు తీసుకుంటే ఏ చక్రవర్తి అయినా మహారాజు అయినా కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆలయాలు కట్టించడం, లేక మత ప్రచారం చేయడం, వేదాన్ని, ఉపనిషత్తుల్ని పెంపొందింపు చేయడం, అటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టారు. హిందూ రాజులు అయితే ముస్లిం రాజైనా అంటే మొఘల్స్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు వచ్చినప్పుడు హిందూ ఆలయాలంతా కూడా కూలగొచ్చారు కదా. అంతా కూడా హిందువులు ఎక్కడ కూడా పూజలు చేయకూడదు, హిందూ ఆలయాలంతా ధ్వంసం చేస్తూ వచ్చారు, పూజలు చేయడమే తప్ప అంటూ కూడా ఒక ఇది చేశారు కదా. అవును, జిజియా పన్ను కట్టించారు అని కూడా. అవును, అదే చెప్తున్నాను. మిగిలిన మతాల్లో పరమత ద్వేషం ఉండేది. మనకి హిందూ మతంలో అది లేదు. వైదిక మతంలో పరమత ద్వేషం లేదు, సర్వమానవ సమానత్వమే ఉంది. ఇప్పటికీ మనం పురావస్తు శాఖ పరిశోధనల్లో
దాదాపు అన్ని దేశాల్లోనూ కూడా మన వైదిక సాంప్రదాయాలను చూపించే విగ్రహాలు, ఎన్నో ఆలయాలు బయటపడుతున్నాయి ఇప్పుడు. ప్రపంచవ్యాప్తంగా వైదిక మతం ఉండేదనేది ముందు. అలాగే మనం అశోకుడిది గుప్త సామ్రాజ్యం కానీ వాళ్ళవి కూడా చూసాం మనం. దాదాపు ఆసియా ఖండమంతా కూడా వ్యాపించి ఉండేది. కాబట్టి వైదిక మతం ప్రత్యేకమైంది, అదొక మతం కాదు. అది వేదాల్లో మానవులకు ఒక చుక్కానిలాగా మనిషి ఎలాంటి జీవితం గడపాలనేది చెప్పే ఒక విధానమే సనాతన ధర్మం. ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ధర్మస్య ప్రభురచ్యుతః. ధర్మానికి ప్రభు సాక్షాత్ భగవంతుడే కానీ. కాబట్టి ధర్మాన్ని కాపాడడం, ఆ ధర్మం ఎలా ఉండాలి అంటే అది వేదము, ఉపనిషత్తులు, మన రామాయణ, భారత, భాగవతాది పురాణాలు ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి ఎలా నడుచుకోవచ్చు, ఎలా నడుచుకోకూడదు, ధర్మం తప్పడం వల్ల ఏమి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు మన పురాణాల్లో చెప్పబడింది. మీరు వైదిక ధర్మం గురించి చెప్పారు కదా స్వామి. ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తున్న మిరాషి వ్యవస్థ రద్దయ్యాక స్వామివారికి అంటే ఆలయంలో వైదిక కార్యక్రమాలు అలాగే కొనసాగుతున్నాయా స్వామి? పూర్తిగా కొనసాగుతున్నాయి. అది భౌతికమైంది. మిరాసి వ్యవస్థ అనేది అప్పట్లో అర్చకుల యొక్క కొరత వల్ల, భక్తుల యొక్క తాకిడి తక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఆగమశాస్త్ర ప్రకారంగా ఏర్పడింది మిరాసి వ్యవస్థ. కానీ కైంకర్యాలు అనేది మనకు వేదాల నుంచే వచ్చింది. అదే శాశ్వతం. సార్, మిరాషి వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు? అది వాళ్ళకి తెలియాలి. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ఎవరికి నష్టం? పోగొట్టుకున్న వాళ్ళకి నష్టం. మీరు చెప్పారు వైకానస ఆగమం ప్రకారమే స్వామివారికి అన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయంటారు. అన్నీ ఖచ్చితంగా జరుగుతున్నా కానీ లోకపాలకుడైన ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా ఏదో ఒక విమర్శలు ఆయన చుట్టూ ముడుతూనే ఉంటాయన్నమాట. కొండ చుట్టూ ముందు చూస్తే దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలో కొవ్వు కలిపారనేసి, నెయ్యి కల్తీ అనేసి, ఇలా అదొక అపచారం అనేసి, మన ఏకాదశి రోజున మనకు తొలి దర్శనానికి వచ్చిన వారు ఇక్కడ చనిపోవడము, అది దేవుడికి వచ్చి చనిపోయారు. ఇప్పుడు చూస్తే పరకమని సంబంధించి ఎప్పుడో పాత విషయం మళ్ళా ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. ఇట్లా తీసుకుంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి స్వామి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అసలు ఈ నెయ్యి కథ ఏంటి స్వామి? ఇవన్నీ లౌకికమైన విషయాలు, భౌతికమైన విషయాలు. దీనికి భగవంతుడికి సంబంధం లేనివి. ఇది వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కర్మల ప్రకారంగానే మంచో చెడో జరుగుతూ ఉంటుంది. ఆ కర్మలు అనుభవించవలసింది కూడా వాళ్ళ యొక్క ప్రాప్తం. అది స్వామివారి యొక్క వైభవం అందువల్ల తగ్గదు. స్వామివారి యొక్క వైభవం తగ్గదు అందువల్ల. అది కాకుండా మనకు నానుడి ఉండనే ఉంది కదా, ఎక్కువగా కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయని. అదే చిన్న దేవాలయాల గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు కదా. ఇది మహాక్షేత్రం, స్వయం వ్యక్త క్షేత్రం. ఇక్కడ అత్యంత ధనవంతుడైన భగవంతుడు. అది కాకుండా మరెన్నో కారణాల వల్ల విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ దీనివల్ల స్వామివారి యొక్క ప్రాభవం తగ్గడం అనేది, వైభవం తగ్గడం, స్వామివారికి మత్స రావడం అనేది, ఆ దోషం అనేది స్వామివారికి ఇప్పుడు నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా? స్వామివారి ప్రసాదాల్లో, స్వామివారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడారా? వాడి ఉంటే నిజంగా స్వామివారికి దోషమే అది. మరి నిజంగా జరిగిందంటారా, జరగలేదంటారా అంటే ఏం చెప్తారు? అది కోర్టులో ఉండే విషయాలు, దాని గురించి మనం మాట్లాడకూడదండి ఇప్పుడు. ఇకపోతే గతంలో కూడా మీరు మాట్లాడిందంతనే పెద్ద చర్చ, డిస్కషన్ మైసూరు మహారాణి వరకు కూడా వెళ్ళిపోయింది కదా. దక్కతుంది ఈ పింక్ డైమండ్ గురించి కూడా, అది కూడా కోర్టులోనే ఉంది. దాని గురించి కూడా నేను మాట్లాడకూడదనే చెప్పారు మా అడ్వకేట్స్. ఇప్పుడు ఇకపోతే పరకామణి వస్తువులు పాతది ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ, దీని మీద కూడా మళ్ళా ఒక రచ్చ. అది కూడా నాకు సంబంధం లేని విషయం. పరకామణికి నాకు ఏం సంబంధం? ఓకే, అంటే స్వామివారిని గురించి, స్వామివారికి జరిగే ఆరాధనల గురించి, విశేషాల గురించి అడగండి, ఎంతసేపు అయినా చెప్తాను. రాజకీయాల గురించి కానీ, లేకపోతే ఈ భౌతికమైన ఆరోపణల గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. నా పరిధి కూడా కాదు అది.
ఓకే స్వామి, అంటే ప్రధాన అర్చకులుగా ఉన్న మీరు మీ చేతుల ఎన్నో ఒక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చేశారు. ఎంత గతంలో మీరు ప్రధాన అర్చకులుగా ఉండి వైభవంగా జరిగి ఇప్పుడు మీరు ఉత్సవాలలో ఉన్నా కూడా ప్రధాన అర్చకులుగా లేరు కదా, అంటే ఎలా ఉంది? నేను రాకముందు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేది కదా. 26 ఏళ్ల పాటు మీరు ప్రధాన అర్చకులుగా ఉంటూ బ్రహ్మోత్సవం. అది నా అదృష్టం. స్వామివారు నాకు ఇచ్చిన అనుగ్రహం. నేను స్వామివారి సేవ చేశాను. కానీ ఎవరు శాశ్వతం కాదు కదా. నేను శాశ్వతం కాదు. నా తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు. నా ముందు ఉన్నవారు చేశారు, పెద్దవాళ్ళంతా చేశారు, తర్వాత చేస్తారు. నేను ఉన్నా లేకపోయినా స్వామివారికి ప్రభావం జరిగిపోతూ ఉంటుంది. ఆయనకు ఎంతోమంది కోట్లాది భక్తులు ఉన్నారు, ఎంతోమంది అర్చకులు ఉన్నారు. ఎవరో ఒకరు జరుపుతారు స్వామివారికి, ఆయన జరిపించుకుంటారు. నేను జరుపుతున్నాను అనేది ఇక్కడ చాలా పెద్ద తప్పు మాట. అది ఆయన జరిపించుకుంటారు. జరుపుతున్నాను కాదు, జరిగేవి. అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఉంటూ జరిగేవి అనమాట ఉత్సవాలు. ఇప్పుడు మీరు లేరు అక్కడ, అది జరిగేవి. ఎవరున్నా లేకపోయినా ఉత్సవాలు జరుగుతాయి, ఆగవు. స్వామివారి ఉత్సవాలకు ఎవరున్నా లేకపోయినా అవి జరుగుతాయి, ఎవరో ఒక అర్చకులు జరుగుతాయి. కానీ మీ ఆధ్వర్యంలో జరిగేవన్నమాట. అంటే మీరు అర్చకత్వానికి అంతా నాయకత్వం వహించేవారు, ప్రధాన అర్చకులుగా ఉండేవారు. అప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. అంటే మనం ఉన్నప్పుడు జరిగేది, మనం లేనప్పుడు జరిగేది. స్వామివారిని మనం చూస్తూ మొక్కోవడం మన ఆధ్వర్యంలో జరిగేది వేరు కదా స్వామి, అట్లా నేను చెప్పేది. అప్పుడు స్వామివారు నాకు ఇచ్చారు, అనుగ్రహం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, చేశాను, సంతోషపడి చేశాను. ఇప్పుడు ఒక చిన్న విరామం ఏర్పడింది. మళ్ళీ స్వామివారు నాకు అవకాశం ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. 100% ఈ విరామం మీకు ఎలా ఉంది అసలుకి? విరామం ఏముంది, గుడికి వెళ్తున్నాను, స్వామివారి దగ్గర జపం చేసుకుంటాను, భక్తితో స్వామివారికి ఆరతులు చేసుకుంటాను, వస్తాను. దాన్ని ఇప్పుడు నా వయసుకి నేను ఆ పరిధి దాటి వచ్చేసాను. నాకు ఇంకా ఈ అధికారాలు, పదవులు ఇవన్నీ కూడా నాకు చాలా తుచ్చమైనవి. నాకు కావాల్సింది స్వామివారి సేవ, స్వామివారి దర్శనం, అంతే. అంత తప్ప నాకు ఇంక వేరే కావాల్సింది ఏమీ లేదు. ఈ అధికారాలు ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ అనుభవించేసాం. ఇది లేదని మనం కష్టపడే ఆ పరిధి దాటేసాం మనం. 50 సంవత్సరాలు స్వామివారి కైంకర్యం చేసిన తర్వాత ఇంకా కావాలనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కాబట్టి స్వామివారి అవకాశం ఇస్తే చేస్తాము, అవకాశం ఇవ్వకపోతే కాచుకొని ఉంటాం. ఖచ్చితంగా స్వామివారి మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వామి. పోతే 1974లో మీరు అర్చకత్వంలోకి వచ్చారు, స్వామివారి అర్చకత్వం. 2018లో మీరు రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత మిమ్మల్ని కొనసాగించాలి అనేసి మీరు కోర్టుకు వెళ్ళారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అర్చకులకు పదవీ విరమణ లేదు, వాళ్ళకి పదవీ విరమణ వయసుతో సంబంధం లేదు, వారి శరీరంలో ఓపిక ఉన్నంత వరకు వారు అర్చకత్వం చేసుకోవాలని ఒక జీవో తీసుకొచ్చారు. అయితే మిమ్మల్ని కొనసాగించారు, ఆ జీవో ప్రకారం మళ్ళీ కొనసాగించారు ప్రధాన అర్చకులుగా. అయితే 2023లో ఉన్న అప్పటి పాలక మండలి ఎందుకు మిమ్మల్ని ఉన్నట్టుండి తొలగించేసి, ప్రధాన అర్చకులు తొలగించేసి గౌరవాధ్యక్షులుగా ఉండాలి, కావాల్సే గౌరవ ప్రధాన అధ్యక్షులుగా ఉండాలా అనేది, ప్రధాన అర్చకులుగా ఉండాలని చెప్పారనమాట. అంటే మీరు దానికి ఒప్పుకోలేదు, దూరం అయ్యారు. ఏంటి అప్పుడున్న గవర్నమెంటే మిమ్మల్ని కొనసాగించింది, మళ్ళీ అదే గవర్నమెంట్లో ఉన్న పాలక మండలి అంటే అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని తొలగించారు అంటారు. ఏంటి కారణం ఏమంటారు అసలుకి? ఏదో వారి కారణాలు వారికి ఉన్నాయి, అంతేనా? నాకేం తెలుసు. మీరు ఒక ప్రధాన అర్చకులు, అర్చకత్వం తప్పితే మరే వివాదం మీకు తెలియదు, ఏ రాజకీయం మీకు తెలియదు, స్వామివారి సేవ తప్పితే మరో విషయం మీకు తెలియదు. అలాంటిది ఒక బ్యూరోక్రాట్, ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సర్వీస్ ధర్మారెడ్డి గారు ఎందుకు డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి మీద కక్ష కట్టి ప్రధాన అర్చకత్వం తొలగించారని ఏమంటారు? అది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, జరిగిపోయింది. మళ్ళీ అవకాశం వస్తే స్వామివారికి కైంకర్యం చేసుకుంటాను. అంటే మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు, వివాదాలకు అతీతంగా ఉంటారు. దాని గురించి నేను మాట్లాడదాను. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా మీ సమస్యను పరిష్కరించలేకపోయారు. వారి కారణాలు వాళ్ళకు ఉంటాయి, అంతేనంటారా? మరి వారి కారణాలు వాళ్ళు ఉన్నప్పుడు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు తిరిగి? మరి స్వామివారి సేవ చేసుకునే అవకాశం పోగొట్టుకున్నాం కాబట్టి అందుకోసం వెళ్ళాం. అంటే గౌరవ ప్రధాన అర్చకులుగా స్వామివారి సేవ చేసుకోవచ్చు కదా, ఉండదంటారా? కానీ వంశపారంపర్య అర్చకత్వాన్ని నేను నిరాకరించినట్లు అయిపోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లోని అర్చక కుటుంబాలు దెబ్బతింటాయి. నేను ఒక్కటే దీన్ని కొనసాగించి ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఆ ప్రభుత్వమే అర్చకులకు పదవీ విరమణ వయసుతో సంబంధం లేదు, ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చని జీవో ఇచ్చింది. అదే ప్రభుత్వంలోని పాలక మండలి ఇది తూచ్,
మాకు అవసరం లేదు అన్నట్టుగా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఏంటి అసలుకి ఇది? ఇది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, నన్ను కాదు. ఖచ్చితంగా స్వామి, నాకు అవకాశం వస్తే మాత్రం ధర్మారెడ్డి గారి భవిష్యత్తులో ఇంటర్వ్యూ చేస్తే మాత్రం అడగాలి. ఖచ్చితంగా నేను 100% అడుగుతాను. కానీ నా వరకు స్వామివారి ఉత్తర్వుగానే నేను తీసుకుంటాను. ఇది మనుషులు చేసింది కాదు. ఏదో స్వామివారి ఉత్తర్వుగా, ఏదో ఎక్కడో నేనే తెలుసో తెలియకో ఏదో చిన్న అపచారమో తప్పు చేసి ఉండొచ్చు, చిన్న తప్పుగా మాట్లాడి ఉండొచ్చు నెగటివ్గా. ఏదో స్వామివారు నన్ను కొన్ని రోజులు దూరంగా పెట్టాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ తర్వాత తిరిగి మళ్ళీ నన్ను పిలిపించుకుంటారనే నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. వారిగానే నాకు తెలుసు. కానీ మీలో ఒక మంచి కళ దాగి ఉంది అనేది కూడా నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎలా అబ్బింది స్వామి ఆ కళ, ఆ చిత్రపటం, అసలు ఆ చిత్రాలను అలా ఊహించుకుంటూ గీయడము ఎలా అలవడింది మీకు? అర్చకత్వంలోనే ఉన్న మీకు అలా ఆ కళ ఎలా అలవడింది అంటారు? ఆ చిత్రం చిన్నప్పటి నుంచి అందులో ఉండే సైన్స్ స్టూడెంట్ కాబట్టి డ్రాయింగ్లో కానీ పెయింటింగ్లో కానీ ఇది ఉంటుంది. అది కాకుండా వృధా మాటలతో ఇంకొకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా, వదంతులు పెంచకుండా ఒక మంచిగా కాలం గడపడానికి అదొక అవకాశం. అంటే మీరు సైన్స్ స్టూడెంట్ అంతా కూడా మంచి చిత్రకారులు, కళాకారులు కాలేరు. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కాలేరు, అందరికీ ఇది రాదు. అది కూడా ఒక కళ అనమాట. ఆ కళ అందరూ కళాకారులు కాలేరు. అంటే ఇక్కడ నేను చూశాను ఇంటికి వచ్చినప్పుడు, ఇది చూడండి స్వామి, ఇది ఎంత చక్కగా ఇచ్చారు. అసలు దీని అర్థం ఏంటి అసలు? ఇది ఆండాళ్ తిరుప్పావై అని ధనుర్మాసంలో 30 రోజులు ఆండాళ్ అమ్మవారు పాడిన పాటలు దేవాలయంలో చెప్తారు సుప్రభాతానికి బదులు. అందులో ఒక ఘట్టంలో కృష్ణుడిని ఆరాధించే గోదాదేవి కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంది. కృష్ణుడు గోవర్ధనగిరి ఉన్నాడు, వెనక పరబ్రహ్మ స్వరూపం, ఆండాళ్ యొక్క చిలుక, చివర మన్మధుడు, స్వామివారి పాదాలను పుష్పాలతో అర్చించుకునే గోదాదేవి, ఇటువైపు గోవులు. ఇవన్నీ కృష్ణావతారంలో గోదాదేవి స్వామివారిని అర్చించుకునే ఘట్టం అది. చిత్రలేఖన గురించి అడిగినప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అన్నారు. మరి మీలో ఒక రైటర్ కూడా దాగి ఉన్నాడని తెలుసు. పుస్తకాలు రాయడము ఇదంతా ఒక చిన్న విషయం కాదు స్వామి. పుస్తకాలు రాయడం అనేది ఎంతో ఆలోచన, సరళి అదంతా రావాలి. అది కూడా నేను చూసిన ఇక్కడ ఒక పుస్తకంలో తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదములు, డాక్టర్ ఏవి రమణ దీక్షితుడు, కోట నిర్మాణ. ఇది వచ్చేసి నాకు తెలిసి గతంలో ఇంగ్లీష్లో కూడా వచ్చినట్టుంది. ఇది ఇప్పుడు తెలుగులో మీరు 10 సంవత్సరాల ముందు ఇంగ్లీష్లో వచ్చింది. తర్వాత మన తెలుగు భక్తులందరూ ఇది తెలుగులో రావాలి అని చెప్పి నన్ను కోరడం వల్ల తెలుగులో రాయవలసి వచ్చింది. ముఖ్యంగా ఎంతోమంది ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా స్వామివారిని గురించి ఎన్నో విచిత్రమైన వార్తలు అవి వస్తూ ఉంటాయి. స్వామివారికి వెంట్రుకలు ఉందని, చెమట పడుతుందని, ఇలాంటివి. ఇవన్నీ అప్పుడప్పుడు నేను మీడియా ద్వారా క్లియర్ చేస్తూ వస్తూ ఉంటాను. అందులో స్వామివారికి జరిగే నైవేద్యాల గురించి చెప్పాలని ఒక ఐడియా వచ్చింది. దాని ప్రకారంగా ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు. ఆగమ శాస్త్రంలో ఏం చెప్పింది, ఎందుకు నైవేద్యం చేయాలి, ఎలా చేయాలి, నైవేద్యాలు ఎలా తయారు చేయాలి, వాటిలో వాడే దినుసులు ఎలా ఉండాలి, ఏ మంత్రాలు ఉపయోగించాలి. ఇది కాకుండా చరిత్రలో చక్రవర్తులు, మహారాజులు అందరూ కూడా స్వామివారి నైవేద్యాలు నిలవకుండా జరపడం కోసరంగా ఎటువంటి దానాలన్నీ చేశారు. స్వర్ణదానం, గోదానం, భూదానం, ఇవన్నీ కూడా దేవాలయానికి రాసి వచ్చే ఆదాయంతో స్వామివారికి నైవేద్యాలు, నేతి దీపాలు వెలిగించాలని శాసనాలు అందజేసి పెట్టారు. మన దేవాలయంలో ఉండే శాసనాల ప్రకారమే రాశాను. అది కాకుండా చివరిగా మనం గుడిలో దేవాలయంలో తయారు చేసే ప్రసాదాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధానాలు కూడా రాయించాను. పండుగల్లో, పర్వదినాల్లో, విశేష దినాల్లో ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవచ్చు అని కూడా రాశాను. ఇది భక్తుల కోసం. ఇది భక్తుల కోసమే. దేవాలయంలో తయారు చేసే ప్రసాదం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒక్కొక్క మాటలో చెప్తారా సార్? అన్ని ప్రసాదాలకు ఉన్నాయి. అన్ని ప్రసాదాలు అంటే ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు?
అది బ్రహ్మోత్సవాల తర్వాత, ఇది ఇంకా ఫైనల్ కాపీ రాలేదు. ఓకే. ఫైనల్ కాపీ వచ్చి ఇంకా కొన్ని నగిషీలు అన్నీ చేస్తాం అందులో. చేసి బ్రహ్మోత్సవాల తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారి అనుజ్ఞ తీసుకొని దాన్ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెడతాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో పాలన మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు మన పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే సాగుతున్నాయి స్వామి? నాకు తెలిసినంత వరకు దేవాలయాల్లో బాగానే జరుగుతున్నాయి, శాస్త్ర ప్రకారం. మరి ఎంతోమంది చైర్మన్లను చూసాం. మీరు 50 ఏళ్ళ సర్వీస్లో ఎంతోమంది చైర్మన్లను చూసింటారు, పాలక మండలి సభ్యులను చూసింటారు. మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పాలక మండలి చైర్మన్గా వచ్చారు. ఈయన హయాంలో ఎలా జరుగుతుంది అంటారు స్వామి? అంటే నేను ఎక్కువగా దేవాలయానికి వెళ్ళడం లేదు ఇది కాబట్టి, కానీ నాకు తెలిసినంత వరకు కూడా అర్చకులందరూ సంతోషంగానే ఉన్నారు. స్వామివారికి పూజలు బాగా జరుగుతున్నాయి, స్వామివారు సంతృప్తిగా ఉన్నారు. భక్తులందరికీ కూడా దర్శనాలు వాటి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను. అంటే మీరు దేవాలయానికి నేను పెద్దగా వెళ్ళడం లేదన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను స్వామి. 2023లో ప్రధాన అర్చక పదవి నుంచి మీరు తొలగించి మీరు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఆలయానికి మీరు వెళ్ళడం లేదు, ఇంట్లోనే స్వామివారికి సేవ చేసుకుంటున్నారు అని విన్నాను. లేదు స్వామివారి ఆలయానికి వెళ్తాను. ఆలయానికి వెళ్ళడానికి నాకు ఎటువంటి ఇది లేదు, అడ్డంకులు లేవు. వెళ్తాను స్వామివారి దగ్గర. అంటే ఎక్కువగా అధికారులను వచ్చే భక్తులను ఎవరిని కలవడం లేదు. నేను నేరుగా లోపలికి వెళ్తాను, స్వామివారితో ఏకాంతంగా 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చుంటాను, జపం చేసుకుంటాను, స్వామివారి దగ్గర ధ్యానం చేసుకొనేసి వచ్చేస్తూ ఉంటాను. అంతకన్నా ఇంకా ఇప్పుడున్న ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు కూడా మీ వంశస్థులే, మీకు కుమారుడు వరుస అవుతారు అంటున్నారు. ఎలా ఉందంటారు ఆయన? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే మీ సహకారం ఏదైనా కోరుతుంటారా ఎప్పుడైనా? మీరు సీనియర్లు? ఏం లేదు, ఆయన సీనియరే కదా ఆయన. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వీడియోలలో చూసాము, స్వామివారి చెమట పడుతుంది, వెనకల వెంట్రుకలు ఉన్నాయి, అదంతా ఉత్త కల్పితమైన. అవును, అవన్నీ ఏం లేదు. మరి ఏదో చూసినట్టుగా చేసినట్టుగా వీళ్ళందరూ కూడా లేదు. వెంట్రుకలు చెమట పట్టడం అంతా మానవ దేహానికి సహజ సిద్ధమైనవి. అవి స్వామివారి యొక్క దేహం దివ్య దేహం. అది వెంట్రుకలు పుట్టుకతో నల్లగా ఉంటాయి, తర్వాత నెరిసిపోతాయి కదా. చెమట పట్టేది మరణంతో నిలిచిపోతుంది కదా. అవన్నీ అశాశ్వతమైనవి మానవ లక్షణాలు. మానవ దేహం అశాశ్వతం, జీర్ణమైపోతుంది. కానీ ఆయనది దివ్య దేహం కాబట్టి ఆయనకు అటువంటి మానవ లక్షణాలు ఏమి ఉండవు. కానీ కొంతమంది బయట ఒక ప్రచారం చేస్తున్నారు, స్వామివారి చెమట అంటూ చిన్న చిన్న డబ్బాల్లో కొంతమంది విఐపీలకు ఇవ్వడము, బయటికి వస్తేనే స్వామివారి వస్త్రాలంటూ ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ స్వామివారి వస్త్రాలు స్మెల్ చూపించడము, అదేదో పుణ్యం అనేసి స్వామివారి చెమట డిబ్బా చేస్తుంటారు. ఇది వైఖాన సాగం ప్రకారం ఇది విరుద్ధం కాదా అని బయట ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆగమ శాస్త్రంలో అవన్నీ చెప్పబడలేదు, అవన్నీ అర్చకులు చేయరు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడను. అర్చకులు ఎవరు అలాంటివి చేయరు. మరి బయట అలాంటి ప్రచారం ఎందుకు వస్తుంది? అది అర్చకులు కాదు కదా. ఏంటి అసలు స్వామివారే కలియుగంలో ఆయన అవతరించి ఇంతమంది ప్రజలను ఆయన పాలించడానికి వచ్చిన ఆయనకు ఎందుకు ఇన్ని చుట్టుకుంటుంటాయి, ఆయన చుట్టూ ఇన్ని విమర్శలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, రాజకీయ నాయకుల గురించో సినిమా నక్షత్రాల గురించో ఎన్నో వస్తూ ఉంటాయి కదా, న్యూస్లో వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఈ వాస్తు దోషాలను మీరు నమ్ముతారు స్వామి? నాకు నమ్మకం లేదు. సరే, ఎందుకంటే ఇక ప్రశ్న అడగను అనమాట. వాస్తు దోషాలు మీకు నమ్మకం లేదంటే భగవంతుడు నేను అడగనట్టు. ఎందుకంటే ఇక్కడ కూడా కాంట్రవర్సీ ఉంటా, తిరుమలకు వాస్తు బాగుంది, శ్రీకాళహస్తికి వాస్తు బాగాలేదు, అది కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తు ఉండదు, మీరు వాస్తు అంటేనే ఒక ట్రాష్ అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి నేను దాన్ని ఇంకా కొనసాగించదలుచుకోలేదు. వాస్తు మనుషులకే కదా, భగవంతుడికి కాదు కదా. మనుషులకి వాస్తు ఏంటి అంటే మనిషి వాస్తు ప్రకారం ఇలా ఉండాలని అది ఏదో శాస్త్రాలు ఉన్నాయి, వాస్తు శాస్త్రాలు ఉన్నాయి. ఓకే, మీకు పెద్దగా పరిచయం లేదు వాడి? నాకు పరిచయం, ఇది దేవుడిచ్చిన ఇల్లు, దీనికి వాస్తు నేను ఎందుకు పిలుస్తాను? క్వార్టర్స్ కదా, ఆఫీషియల్. అదే అట్లా కాదు, తిరుమలలో మాత్రము ఆయనకు ఈశాన్యం వైపు పుష్కరిణి ఉంది, నీళ్లు పల్ల మెరుగంటారు కదా, నీళ్లు గంగైడు ఉంది కాబట్టి వాస్తు ప్రకారం ఉంది ఆలయము, విశాలమైన ప్రదేశం. అందుకు స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆగ్నేయం వైపు పోతుంది, అది
మనకు ఈశాన్యం తగ్గింది, అందుకే శ్రీకాళహస్తికి అంతా ఇది ఉండదు, భక్తులు తాకిడి అది ఇదనే ఉన్నారనమాట ఈ వాస్తు పండితులు. అంటే స్వామికి వాస్తు ఏంటి అనేది కూడా, భగవంతుడికి వాస్తవం లేదు. మరి భగవంతుడికి వాస్తు లేదు, ఆలయాలకు వాస్తు, మరి ఈ గ్రహణ దోషాలు అవన్నీ మరి దేవుడికి ఉంటాయా? గ్రహణాలప్పుడు ఆలయాలు శుద్ధి చేసుకోవడము, తలుపులు వేసేయడం, గ్రహణం సమయంలో కొన్ని విషకిరణాలు ఏర్పడతాయని ఆగమ శాస్త్రంలోనే చెప్పబడింది. గ్రహణం సమయంలో స్వామివారికి ఆరాధనలు జరగకూడదని, తలుపులు వేసివేయాలని. ఎందుకంటే స్వామివారి మూల విరాట్టుకు పంచభూతాల తాకిడి ఉండకూడదని, అందువల్ల గ్రహణాల సమయంలో తలుపులు వేసేస్తారు. రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి పరిచయం ఉండేదా గురు? పరిచయం అంటే రాజశేఖర రెడ్డితో మంచి పరిచయం ఉంది. 2003లో మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మీ ఇంట్లో మీరు యాగం చేశారు. ఆ పూర్ణాహుతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు పాల్గొన్నారు అంటుంటారు. అది కొంత వివాదానికి దారితీసింది కదా. అంటే టీటీడీ ఇచ్చిన ఇంట్లో మీరు ప్రైవేట్ యాగం చేయడం ఏంటి అంటూ అప్పుడు ఒక వివాదం కూడా జరిగింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎవరు అనేది నాకు తెలియదు. ఒకటి, ఆ రోజు చేసిన యాగం ఆయన కోసం చేసింది కాదు. ఆ రోజు నా నక్షత్రం కోసం నక్షత్ర హోమం చేసుకున్నాను. మామూలుగా ప్రతి నెల చేసుకున్నాను. నా నక్షత్రం రోజు ఏదైనా దోషం ఉంటే పోవడం కోసం ఆ రోజు అది చేసుకున్నా. ఆ సమయంలో ఆయన ఉన్నారు ఇక్కడ, అంతే. అది కోఇన్సిడెన్స్. అది మరి ఆయన కోసమే ఆయన ముఖ్యమంత్రి కావాలని చేశారు. ఆ పూర్ణాహితాలను పాల్గొన్నారు. ప్రైవేటు హోమ్ ఆయన అడగలేదు, నేను చేయలేదు. ఇంకా మూడో మనిషి చెప్పుకుంటే దాని గురించి నాకేం సంబంధం చెప్పండి. ఆయన యాగం చేయడం వల్లనే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత టీటీడీలో రమణ దీక్షిత్ గారు చక్రం తిప్పారు. దానివల్లే నేను ఎప్పుడు చక్రం తిప్పను, ఎప్పుడు నేను బయటే రాను. పురోహితులంతా కూడా లోపల ఉన్న అర్చకులంతా 2 వర్గాలుగా విడిపోయారు అనేది కూడా పెద్ద ప్రచారం జరిగింది. అర్చకుల్లో వర్గాలు విడిపోవడానికి ఏం పార్టీలు ఉన్నాయి? అంటే ఇక్కడ అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏవి రమణ దీక్షిత్ గారికి ఒక హవా సాగింది. ఇక్కడ ఏం లేదు, ఎప్పుడూ ఒకటే. నేను ఎప్పుడూ ఒకటే. ఓకే, అంటే రాజశేఖర్ గారు పరిచయం. రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు నాకు జూనియరు, పక్క ఊరు, ఆయన దగ్గర కదా. దూరపు కొండలు నునుపు కదా, దూరపు కొండలు నునుపు కదా స్వామి, కాదంటారా? అదేం లేదు, నాకు రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నాకు నా యజమాని మా దేవుడు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది, మళ్ళీ పార్టీలు మారుతూ ఉంటాయి. నాకే కదా ఈ పుస్తకంలో మీరు రాశారు, శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరుణా సముద్రుడు మా తాతగారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యశ్రీ పాద పద్మాల చెంత అన్నారు. అంటే మా తాతగారు అంటే ఆ అర్థం నాకు దాన్ని 2 విధాలుగా చెప్పాలి. సంస్కృతంలో త్రాత అంటారు. త్రాత అంటే కాపాడేవాడు అని. మాకందరికీ కాపాడేవాడు భగవంతుడే కదా. భగవద్గీతలో కూడా త్రాతాభవ జనార్దన అనే అర్జునుడు కృష్ణుని సంబోధిస్తాడు, త్రాత అంటారు. అదే మరువి తెలుగులో తాత అయింది. అదే కాకుండా స్వామివారి గోత్రం భారద్వాజ గోత్రం. ఎందుకంటే స్వామివారిని ప్రతిష్ఠ చేసింది భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల ఆయనకు భారద్వాజ గోత్రం వచ్చింది. మేము భారద్వాజ గోత్రంలో పుట్టాం కాబట్టి గోత్రస్తులు, కాబట్టి భారద్వాజ గోత్రంలో పుట్టాము కాబట్టి ఆయన మాకు పూర్వీకులు అవుతారు. అంటే తాతగారు అవుతారు, తాతగారు ముత్తాతగారు అవుతారు. కాబట్టి మేము ఎప్పుడు స్వామివారిని తాత అనే పిలుస్తాం. చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది తాతగారిని పిలవడం. మా మనవడు ఏదైనా నన్ను అడిగితే కూడా నేను ఏదైనా ఇస్తే ఎవరు ఇచ్చారా అంటే తాత ఇచ్చాడు అంటారు. మీ తాతకి ఎవరు ఇచ్చారా అంటే వాళ్ళ తాత ఇచ్చాడు అంటారు. అట్లా తాత అనేది అలవాటు అయిపోయింది, భగవంతుని తాత అని పిలవడం. అంతే కాబట్టి ఏం చేసినా ఆయనకే అంకితం కాబట్టి మా తాతగారి పాదపద్మాలకు అంకితం. అంతే అంతే. మొత్తం మీద తీసుకుంటే రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మీకు మంచి పరిచయం ఉండేది అంటారు. ఇంకా సీఎం గారుగా వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాం కదా, ప్రధాన అర్చకులుగా ఆయన రిసీవ్ చేసుకుంటాం. వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేదు? వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. వ్యక్తిగతంగా పరిచయం లేదు.
ఓకే గురుగారు, ఇంకా వాటిని పక్కన పెడితే మీరు ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు అదే, ఆ శంకురాలు సమయంలో వస్తారు, ఉమ్, ఆయన రిసీవ్ చేసుకోవడం, తర్వాత ఆయనకు ఉమ్, లోపల తీసుకెళ్ళి ఆయనకు ఐతిహ్యం అంటారు దాన్ని, అంటే స్వామివారిని గురించి హారతి చేస్తూ స్వామివారిని గురించి చెప్పడం, తర్వాత ఆశీర్వాదం చేయడం, ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి ఆశీర్వచనాలు. మీరు బయట సోషల్ మీడియాలో ఒక వీడియో ఇటీవల ఎక్కువ ట్రోల్ అవుతుంది స్వామి. ఒకసారి స్వామి వారికి వినియోగించిన పూలను మళ్ళా తిరిగి వినియోగించకూడదు, ఒకసారి వాడిన తర్వాత అది నిర్మాల్యం అవుతాయి, అలా నిర్మాల్యమైన పూలను ఇక ఏ దానికి కూడా మనం వినియోగించరాదు అంటారు. కానీ చాలా దేవాలయాలలో అలా నిర్మాల్యమైన పూలతో ఊదబత్తీలను తయారు చేస్తున్నారు, తిరిగి స్వామివారికే వాటిని అగరబత్తీలను అంటిస్తున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా మనకు? శాస్త్ర ప్రకారంగా నిర్మాల్యం అనేది తీసేయాలి. ఆ నిర్మాల్యం అన్నప్పుడు ఒకసారి ఆ స్వామివారికి అలంకారం చేసిన తర్వాత, ఆ రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు అది భూభారం అయిపోతుంది. భూమి ఎంత భారం ఉందో అంత భారం అయిపోతుంది. కాబట్టి ఆ నిర్మాల్యం తీసేయాలి. నిర్మాల్యం తీసిన తర్వాత దాన్ని ఎవ్వరూ కాలితో తక్కకుండా, అపవిత్రం చేయకుండా తీసి దాన్ని విసర్జన చేయాలి. లేకపోతే ఆలయంలో ఉండే వృషక్సేనుల వారికి అలంకారం చేయాలి, పరివార దేవతలకి అలంకారం చేయాలి అనేది శాస్త్రం, అంతే. ఇంకా దాన్ని అగరబత్తులు చేయొచ్చా చేయకూడదా అనేది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. దాన్ని అపవిత్రం చేయకూడదు అనేది మాత్రం చెప్పింది. స్వామివారి దర్శనం కోసం ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా తరలి వస్తుంటారు. ఇటీవల కొన్ని ఇతర మతస్థులు కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ఇక్కడికి. అంత దూరం వచ్చిన వారు తీరా దేవుడి దగ్గరికి వచ్చేలోపు ఒకసారిగా కళ్ళు మూస్తారు. అలా కళ్ళు మూర్చి తెరిచే లోపల అలా వెళ్ళిపోతుంటారు దర్శనం దగ్గర. కళ్ళు మూయొద్దండి అంటుంటారు స్వామి. ఎందుకు అలా అంటుంటారు? చాలా అంటే కళ్ళు మూస్తేనే వాళ్ళు ఏదో దేవుణ్ణి ప్రార్థించినట్టుగా అవుతుంది, కానీ కళ్ళు తెరవండి అంటుంటారు అనమాట. అంటే మీకు ఇచ్చే అవకాశం 2-3 సెకండ్ల కన్నా ఉండదు కదా, స్వామివారిని కళ్ళు తెరిచి చూడండి అని చెప్తారు. ఓకే ఓకే, అవకాశాన్ని వదులుకోవద్దండి అని. ఓకే సార్. వైఖానస ఆగమ ప్రకారము అంటే స్వామివారికి ప్రతిరోజు కూడా ఎలాంటి నైవేద్యాలు పెడుతుంటారు? ఈ రోజు ఈ నైవేద్యం ప్రత్యేకంగా ఉంటుందా, రోజువారీ ఒక రకంగా ఉంటుందా? ఆయా సమయాలను బట్టి ఉంటుంది. ఒకే రోజులో వేరే వేరే సమయాల్లో వేరే ఏ సమయంలో ఏమేమి పెడతారు ఒకసారి వేరే వేరే నైవేద్యాలు ఉంటాయి. ఉదయం సుప్రభాతంలో స్వామివారికి దారోష్ణం అంటే ఆవు పొదుగు నుంచి పిండిన వెచ్చటి పాలు నైవేద్యం చేస్తాము. కొత్త నవనీతం నైవేద్యం పెడతాము. తర్వాత స్వామివారికి ఆరాధన అంతా అయిన తర్వాత ప్రాతకాల నివేదన అంటారు, బ్రేక్ఫాస్ట్ అంటారు, బాలభోగం అంటారు దాన్ని. బాలభోగంలో స్వామివారికి మాత్ర అన్నం, పాలు, పెరుగు, మీగడ, వెన్న కలిపిన అన్నం, మాత్ర అన్నం. తర్వాత ముద్గాన్నం అంటే కట్టె పొంగలి, తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర, చక్కెర పొంగలి, గుడ అన్నం. తర్వాత లాడూకం లడ్డు, మాషాపూపం వడ, చక్రాపూపం అనే దోశ, గుడాపూపం అనే అప్పం, ఇవన్నీ నైవేద్యం అవుతాయి. తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత అప్పుడు మళ్ళీ శుద్ధాన్నం, కదంబం, సీర మొదలైన నివేదన అవుతాయి. రాత్రి నివేదనలో స్వామివారికి మరీచి అన్నం అంటే మిరియాల అన్నం, దోశ, చక్కెర పొంగలి చేత జరిపించే ముహూర్తాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈరోజు కూడా స్వామివారి ఊరేగింపులో మొట్టమొదట చిన్న కొయ్య తేరులో బ్రహ్మ అరూపంగా, రూపం లేకుండా వస్తాడనేది ప్రతిరోజు మనం చూడవచ్చు. కొయ్య తేరులో వస్తారు అంటే బ్రహ్మోత్సవం యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తూ స్వామివారి యొక్క ఉత్సవ సేవలన్నింటినీ కూడా ఆయన జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది బ్రహ్మోత్సవం అని. సంవత్సరంలో జరిగే స్వామివారి యొక్క అవతార దినోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారు ఉదయం సాయంకాలం వేరు వేరు వాహనాల్లో వస్తారు. ఈ వాహనాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అదే పరిమాణాలతో, అదే లక్షణాలతో, అదే భంగిమలతో ఏర్పడినవి. శిల్పశాస్త్ర ప్రకారంగా జరుగుతుంది.
ఇవన్నీ కూడా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ స్వామివారి సేవలో ఉంటాయి. ఏనుగుల్లో ఉత్తమోత్తమైనవి ఐరావతం, 4 దంతాలు ఉన్న తెల్లటి ఏనుగు, ఇంద్రుడి ఏనుగు అది. తర్వాత ఉచ్చైశ్రవం అనే గుర్రం, రెక్కల గుర్రం. సర్పాలకు రాజైన ఆదిశేషుడు, పక్షులకు రాజైన గరుత్మంతుడు, జంతువులకు రాజైన సింహం, తరువాత కోరిన వాటినన్నీ ప్రసాదించగలిగే కల్పవృక్షం, సర్వం సహా చక్రవర్తులకు సర్వభూపాల వాహనం. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ కూడా స్వామివారి సేవలో వాహనాలుగా ఉపయోగించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారని సకల దేవతలందరూ కూడా, బ్రహ్మాది త్రిమూర్తులు, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాది దేవతలు, సూర్యచంద్రాది దేవతలు, ఇవి కాకుండా దేవతాగణాలైన కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, అప్సరోగణాలు మొదలైనవన్నీ, ఇవి కాకుండా బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, యోగులు, వీరందరూ కూడా ఆరూపంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని, అందుకే గరుత్మంతుడు ధ్వజస్తంభం పైన ఈ 9 రోజులు ఉండి, గరుడ ధ్వజం ద్వారా ఉండి దేవతలందరినీ ఆహ్వానిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడనేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన ఇవన్నీ కూడా నియమాలు. ఇవన్నీ ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి భక్తులు దర్శనం చేసుకొని స్వామివారిని ఏది కోరుకున్నా స్వామివారు ఆ ఉత్సాహంలో భక్తులకు అనుగ్రహిస్తాడనేది శాస్త్రంలో చెప్పబడింది. ప్రధాన అర్చకుల పదవి నుంచి అయితే తొలగించారు, కోర్టుకు వెళ్ళరు. అది పక్కన పెట్టచ్చు, మీ వయసు రీతిలో ఏదో ఒకటి పాలక మండలి. మరి ఆగమ సలహా మండలి దానికి వయసుకి సంబంధం లేదు, ఎవరైనా సలహా ఇవ్వచ్చు, సలహాదారులుగా ఉండవచ్చు. కానీ ఆ వ్యవస్థ నుంచి కూడా మిమ్మల్ని ఎందుకు తప్పించారు? అంటే మీరు ఇచ్చే సలహాలు నచ్చకనా, లేదంటే ఏంటి అసలు? సలహా అనేది మన ఇష్టాల మీద ఆధారపడింది కాదు. అది శాస్త్రం ఏం చెప్తుందో అదే సలహాగా చెప్తాం. అదే కదా, రమణ దీక్షితులు ఏది చెప్పినా శాస్త్రాన్ని అనుసరించి చెప్తారు కదా. అవును, శాస్త్ర విరుద్ధంగా ఏం చెప్పారు కదా. అవును. మరి శాస్త్రానికి అనుగుణంగా శాస్త్ర పద్ధతిగా చెప్పే రమణ దీక్షితులు గారి సలహాలు పాలక మండలికి నచ్చక పక్కన పెట్టారా, అంటే మీరే దూరం అయిపోయారు ఆగమ సలహా మండలికి? ఇద్దరూ కారణం కాదు, భగవంతుడే కారణం. ఆ నెపాన్ని మీరు భగవంతునిపై ఎలా నెడతారు, మీ తాతగారి పైన ఎలా నెడతారు మీరు? అవును, మరి ఇప్పుడు మానవ తప్పిదం కాదు. ఆహా, అంటే నా సేవకు నువ్వు దూరం కావని దేవుడు సూచించారా? నేను ఒక పనివాడిని పెట్టుకుంటాను, ఒక డ్రైవర్ని పెట్టుకుంటాను. వాడు నాకు నచ్చందో, లేకపోతే నన్ను గురించి చెడ్డగా మాట్లాడడమో, తెలుసో తెలియకో నేను చెప్పిన పని చేయకపోవడమో అట్లాంటిది ఏదైనా చేశాడనుకో, లేకపోతే నన్ను గురించి లోపాలు చెప్పడమో చేశాడనుకో, నేను అతన్ని బయట పంపించేస్తాను కదా. కాబట్టి నేను తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, అందుకని స్వామివారు నాకు శిక్ష వేసి ఉండొచ్చు. దానికి టీటీడీ బోర్డు ఒక కారణంగా ఉండొచ్చు అంతే. అంతేగాని ఏమో నేను స్వయంకృతాపరాధం అని నేను అనుకుంటాను. నేనే ఏదో తప్పు చేశాను, నాకు శిక్ష పడిందని అనుకుంటాను అని మీరు అనుకోవచ్చు, మీ మనసును మీరు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఆ నెపాన్ని మీ తాతగారుగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నెట్టడం, స్వామివారిని మళ్ళీ క్షమాపణ అడిగి ఆయన మనసు చల్లబడిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి స్వామివారు అవకాశం ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ప్రధాన అర్చక పదవి ఎందుకు కోరుకుంటున్నారు? ప్రధాన అర్చకం అనేది అది 97లో ఏర్పడిన పదవి. అది అంతకుముందు ప్రధాన అర్చక అనేది పోస్ట్ లేదు. మిరాస్దారుగానే ఉండేవాళ్ళము, మిరాస్దారులుగా అందరూ సమానంగా ఉండేవాళ్ళం. ప్రధాన అర్చకులు అనేది లేదు. అది అర్చక కుటుంబాల మధ్య ఒక వైషమ్యాన్ని ఏర్పరిచింది, అది అంతే. ఏర్పరిచింది మిరాషి వ్యవస్థనా, పాలక వ్యవస్థనా? అది చట్టం చేసింది ఎవరు? దేవుడు కాదు కదా, పాలకులు కదా. చట్టాలు తయారైంది ఎక్కడ? చట్టసభల్లో. ఆ చట్టసభల్లో ఎవరు ఉంటారు? కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. పర్యవసానాలు అవగాహన లేకపోవడం వల్ల వచ్చే వైపరీత్యాలు ఇవన్నీ. మన సనాతన ధర్మం మీద, ప్రాచీన సాంప్రదాయాల మీద అవగాహన లేకపోవడం వల్ల, వంశపారంపర్య అర్చకత్వం వల్ల ఏమి మంచి జరుగుతుంది, దీనివల్ల ఏమి లాభము, ఎన్ని దేవాలయాలను మనం పరిరక్షించుకోగలిగాము,
ఇవన్నీ ఈ అవగాహన అవధి లేకపోవడం వల్ల జరిగే వైపరీత్యాలు ఇవన్నీ. ఇవి కలియుగంలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చూస్తున్నాం. కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఈ సందర్భంలో భక్తుల తాకిడి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. విరివిగా లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. మరి ఆ భక్తులకు మరింత మంచి దర్శనం కల్పించడానికి, వచ్చిన భక్తులందరికీ కూడా సమయంలో దర్శనం కల్పించడానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన విషయాలు, నేను కాదు కదా. నేను స్వామివారికి ఆరాధన చేయడం వరకే నా పని. 50 సంవత్సరాల పాటు స్వామివారికి ఆరాధన చేసిన మీరు మీ అనుభవంలో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అసలు నాకు అది సంబంధం లేని విషయం. నేను ఇప్పుడు స్వామివారికి శాస్త్ర ప్రకారంగా నేను ఆరాధన చేస్తాను, సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు. ఎవరు వచ్చి కూర్చుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరు వచ్చి చూస్తున్నారనేది. కొద్ది సమయం భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి తీర్థం ప్రసాదం ఇస్తాము, లేకపోతే తలుపులు వేసుకొని వెళ్ళిపోతాం. ఇంతకుముందు జరిగింది అదే, ఇప్పుడు ఎన్నో గుళ్ళల్లో జరుగుతున్నదే అదే. ఒక్క భక్తులు వచ్చినా సరే, 1,00,000 మంది వచ్చినా సరే, ఆ ఒక్క భక్తులు లేకున్నా సరే, నేను స్వామివారికి చేసే ఆరాధనలు నేను పూర్తిగా చేస్తాను, మనస్తృప్తిగా చేస్తాను, స్వామివారిని సంతోషపరుస్తాను. అంతేగాని ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది వాడు దరిద్రుడా లేకపోతే చక్రవర్తి అనేది నాకు అనవసరం. నా పరిధిలో లేదు అది. ఓకే స్వామి, కాలాతీతమైంది. ఫైనల్గా ఒకే ప్రశ్న. ఏడుకొండల స్వామి సర్వాంతర్యామి కదా, ఏ ఊర్లో వెళ్ళినా ఏడుకొండల స్వామి గుడి ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఇక్కడ అమెరికాలో కూడా అక్కడ ఆలయాలను ప్రతిష్ఠిస్తారు, విగ్రహాలు పెట్టారు. టీటీడీ ఆధ్వర్యంలో కూడా కొన్ని ఆలయాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ దేవుడున్నా ఆ స్వామివారిని ఎక్కడ గుడికి వెళ్ళి మొక్కుకున్నా, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామిని దర్శించుకొని తిరుమలకు రావాల్సింది. ఇక్కడ వచ్చి స్వామివారిని మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటేనే వారి కోరిక తీరుతుంది అంటారు. అంటే ఇక్కడికే ఎందుకు రావాలి? అది ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయాలు 5 రకాలు. ఒకటి స్వయం వ్యక్తం, రెండవది దైవికం, మూడవది ఆర్షం, నాలుగవది పౌరాణికం, ఐదవది మానవ నిర్మితం. స్వయం వ్యక్తం అనేది స్వామివారు స్వయంగా వచ్చి నిలబడి యుగ యుగాంతాలు ప్రపంచమంతా వ్యాపించి ఉండే ఒక శక్తితో ఉండే క్షేత్రం స్వయం వ్యక్త క్షేత్రం తిరుమల. దైవం అనేది కొంతమంది దేవతలు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు, గురువాయూరు, రామలింగేశ్వర స్వామి, అగస్త్యేశ్వర స్వామి, ఇటువంటివి. వీటికి పరిధి తక్కువ ఉంటుంది, కాల నియమం తక్కువగా ఉంటుంది, జీవనకాలం తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇది ఆర్షం. ఆర్షం అంటే మహర్షులు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు. తర్వాత పౌరాణికాలు అంటే రాముడు, కృష్ణుడు, పాండవులు, అటువంటి వారు, రావణాసురుడు, విభీషణుడు, వీళ్ళు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఇవి పౌరాణికము. చివరిగా మానవ నిర్మితాలు, ఇప్పుడు మనం కడుతున్న గుళ్ళు. వీటికి 2 డైమెన్షన్స్. ఒకటి వచ్చి వీటి యొక్క పవర్ యొక్క రేడియస్, రెండవది వచ్చి దీని యొక్క లైఫ్ స్పాన్, జీవనకాలం. ఇది స్వయం వ్యక్తం అనేది అన్నిటికీ అతీతమైంది, దానికి లిమిట్ లేదు. ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది దాని పవరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ అది ప్రభావంగానే ఉంటుంది. ఇంకా దైవికం, ఆర్షం, పౌరాణికం, మానవం అనేది ఒకటొకటిగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఆయా గుళ్ళకి ఆ ప్రభావం అనేది లిమిట్గా ఉంటుంది. దీనికి ఇక్కడ లిమిట్ లేదు. ఓకే. అందువల్ల ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా ఇక్కడికి వస్తే కానీ ఆ తృప్తి అనేది ఉండదు. ఇక్కడికి వచ్చినా ఒకసారి తృప్తి ఉండదు, ఇంకాసేపు చూడాలనే ఉంటుంది. ఖచ్చితంగా స్వామి. అంటే స్వామివారిని మనం ఎంతసేపు చూసినా కూడా స్వామి గుడి లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్తేనే ఆ రూపాన్ని అలా మర్చిపోతాము. ఎలా అది అసలు? అది చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ అది. ఎన్నిసార్లు నేనే ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చాము, చూసాము స్వామివారిని 5-6 నిమిషాలు అలా చూసిన, అసలు తోమాల సేవలు 15 నిమిషాలు కూర్చొని చూసిన, అంతసేపు స్వామివారిని చూసినంతసేపు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందభరితంగా ఉంటుంది మనసు అంతా కూడా. అంత ఆనందంగా ఉండే మనసు బయటికి వెళ్తేనే స్వామివారి రూపం అలా 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 వెళ్ళిపోతుంది. అసలు ఏంటి ఆ మాయ ఏంటి? అది అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసిన కొన్ని అదృశ్య శక్తులు.
ఇప్పుడు కొంతమంది అంటారు గుడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారి యొక్క ప్రతిమ అలాగే కళ్ళల్లో ఇంకా కదలాడుతుంది నాకు అంటుంటారట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ఇది మాయమైపోతుంది. మళ్ళా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని ఆడ మనం మొక్కుకోవాలి. అక్కడ ఎందుకు విమాన వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మనం ఎందుకు మొక్కాలి? అక్కడ వచ్చి చాలామంది మొక్కుతుంటారు అక్కడ ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి. ఓకే, అంటే అది మాత్రం చెప్పరు. ఎందుకు స్వామి మనం బయటకు వచ్చిన వెంటనే స్వామి రూపం మనకు మాయమైపోతుంది చెప్పరా స్వామి? అదొక బాగా హైలీ టెక్నికల్ ఇది. అది మనకి ఇప్పుడు ఆ టెక్నాలజీ లేదు. అదే స్వామి, మరి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు చూసినా స్వామివారి యొక్క ప్రతిమ అలా మాయమైపోతుంది మన కన్నుల్లో నుంచి. అలాగే స్వామివారిని చూడాలి చూడాలి చూడాలని తపనతో ఒకసారి దగ్గరగా వచ్చినప్పుడు స్వామివారిని బ్రేక్ దర్శనాల్లో, పుట్టకల దర్శనాల్లో స్వామివారిని నిలువెత్తి విగ్రహాన్ని ఇలా చూసినప్పుడు అలా ఏం తోచదు, బ్లాంక్ అయిపోయి అసలుకి కొంతమంది ఏడ్చేస్తుంటారు అట్లే స్వామివారి చూసి. ఎందుకు అలాంటి జరుగుతుందంటారు? అది అక్కడున్న పవర్ అలాంటి. ఓకే, కాసేపు ఏం మాట్లాడారు అర్థం కాదు. స్వామివారిని అలా చూస్తూ నిశ్చేష్టులు అయిపోయారు అంటారు చూడు. అలా అంటే అలా స్వామివారి విగ్రహం మనం కూడా విగ్రహాలు అయిపోయినట్టుగా ఉంటాం అనమాట. అంతగా ఉంటుంది ఆ పవర్ అలాంటిది అంటారా? అది మన బ్రెయిన్లో ఆల్ఫా బీటా గామా వేవ్స్ అని ఉంటాయి. అవును, అందులో ఆల్ఫా వేవ్స్ చాలా పవర్ఫుల్. దాన్ని బ్లాంక్ చేసేస్తుంది అక్కడ ఉన్న ఫీల్డ్. ఓకే ఓకే, చాలా చక్కటి విషయాలు చెప్పారు స్వామి. శ్రీవారి భక్తుల కోసము, అశేషంగా వస్తున్న భక్తుల కోసము 50 సంవత్సరాల పాటు స్వామివారి సేవలో ఉన్న మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారి నోటి నుంచి ఏం రాబోతుంది భక్తులకు? సనాతన ధర్మాన్ని కాపాడండి, వైదిక ధర్మాన్ని అలవర్చుకోండి, భౌతికమైన విషయాలన్నింటినీ దూరం పెట్టండి, ఒక ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోండి. మన మహర్షులు, మన ప్రాచీనులు చెప్పిన ధర్మాన్ని పాటించండి. అదే శాశ్వతం. ఈ మిగిలిన విషయాలన్నీ, భౌతికమైన విషయాలన్నీ కూడా అశాశ్వతం. ఈ పదవులు, అధికారాలు, ఆస్తులు, ద్వేషాలు, వైషమ్యాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈరోజు ఉంటుంది, రేపు పోతాయి. మనమే ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు మనకి. ఎన్నో ఆకస్మిక మరణాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొంది మనం ఒక శాశ్వతమైన పదవి పొందాలంటే ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని ధర్మాన్ని బోధించాలి, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి. మీకు ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. 3 అర్చకత్వంలో ఉన్నారు. మనవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా మీ వంశము, అంటే మీ మనవలను కూడా అర్చకత్వ వంశంలోనే. మీరు ఎన్నో తరం వారు స్వామి? 36 తరం. ఇప్పుడు మీ తరంలో ఎన్నో తరం నడుస్తుంది? 37, 38. 37, 39 తరం కూడా అది వస్తుంది. ఖచ్చితంగా స్వామి, ఇంకా మీ తరాలన్నీ కూడా స్వామివారి సేవలోనే కొనసాగాలని, త్వరలోనే మీరు స్వామివారి సేవలో మాకు కనిపించాలని నేను కూడా ఆ దేవదేవుణ్ణి స్వామివారు అనుకుంటే చిటికలు అయిపోతుంది. అంతే సార్, ఖచ్చితంగా ఆ స్వామివారు ఇలా చిటికేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏదో ఆయన లెక్కలు ఆయనకుంటాయి కదా, ఆ లెక్కలన్నీ త్వరలోనే సరిపోతాయి. ఆ లెక్కలన్నీ సరే ఇలా చిటికేస్తారని నేను అనుకుంటున్నాను, వేడుకుంటున్నాను. తప్పకుండా వేస్తారు, అందుకే కాచుకొని ఉంటాము. థ్యాంక్ యూ సార్. కాచుకొని ఉంటాము. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.